ఇక గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఇంటిపై పోలీసులు దాడులు చేశారు. సోదాల పేరుతో పోలీసులు తనను వేధిస్తున్నారని ఒంటేరు ఆరోపించారు. పోలీసుల తీరుకు నిరసనగా ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. పోలీసుల వేధింపులు భరించలేక తాను ఈ పని చేశానని ఒంటేరు తెలిపారు. ఆయన్ని ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు నిర్బంధించారు. ఇక విషయం తెలుసుకున్న అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హైదరాబాద్లోని ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల తీరుపై ఒంటేరు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. అయితే ఒంటేరు నివాసంలో డబ్బుల పంపిణీ జరుగుతున్నట్లు ఈసీకి ఫిర్యాదులు రావడంతో పోలీసులు సోదాలు చేయడానికి వచ్చినట్లు బాలానగర్ డీసీపీ పద్మజ తెలిపారు. నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. లక్కీలా మా ఇంట్లో అందరూ ఉండడం వల్ల సేఫ్ అయిపోయినా 1 లీటర్ పెట్రోల్ నా మీద పోసిండ్రు, ఇంకొక లీటర్ మిగిలింది. ఇది నా మీద పెట్రోల్ పోసి చంపడానికి నన్ను హత్య చేయడానికి నా ఇంటి మీద పోలీసు వాళ్ళు దాడి చేసిండ్రు. ఇవాళ ఎవరు చంపమన్నారంటే సపోర్ట్ చేస్తలేరు. ఎందుకు వచ్చారంటే సపోర్ట్ చేస్తలేరు. నా ఇంటి మీదకి ఎందుకు వచ్చారో తెలియదు. నేను ఎందుకు వచ్చినా దన్మని వచ్చారు, పెట్రోల్ పోసి కాలబెట్టే ప్రయత్నం చేసిండ్రు. లక్కీలో సేఫ్ జైల్లో వచ్చినా నాకు జేబులో అగ్గిపెట్ట కూడా ఉంది. సిఐ గారి జేబులో అగ్గిపెట్ట కూడా ఉంది. గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఇంటిపై పోలీసులు దాడులు చేశారు. సోదాల పేరుతో పోలీసులు తనను వేధిస్తున్నారని ఒంటేరు ఆరోపించారు. పోలీసుల తీరుకు నిరసనగా ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. పోలీసుల వేధింపులు భరించలేక తాను ఈ పని చేశానని ఒంటేరు తెలిపారు. ఆయన్ని ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు నిర్బంధించారు. నేను ఒప్పుకున్నాను. మీకు దొరుకుతానేమో ఇక విషయం తెలుసుకున్న అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హైదరాబాద్లోని ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల తీరుపై ఒంటేరు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. అయితే ఒంటేరు నివాసంలో డబ్బుల పంపిణీ జరుగుతున్నట్లు ఈసీకి ఫిర్యాదులు రావడంతో పోలీసులు సోదాలు చేయడానికి వచ్చినట్లు బాలానగర్ డీసీపీ పద్మజ తెలిపారు. నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. లక్కీలా మా ఇంట్లో అందరూ ఉండడం వల్ల సేఫ్ అయిపోయినా 1 లీటర్ పెట్రోల్ నా మీద పోసిండ్రు, ఇంకొక లీటర్ మిగిలింది. ఇది నా మీద పెట్రోల్ పోసి చంపడానికి నన్ను హత్య చేయడానికి నా ఇంటి మీద పోలీసు వాళ్ళు దాడి చేసిండ్రు. ఇవాళ ఎవరు చంపమన్నారంటే సపోర్ట్ చేస్తలేరు. ఎందుకు వచ్చారంటే సపోర్ట్ చేస్తలేరు. నా ఇంటి మీదకి ఎందుకు వచ్చారో తెలియదు. నేను ఎందుకు వచ్చినా దన్మని వచ్చారు, పెట్రోల్ పోసి కాలబెట్టే ప్రయత్నం చేసిండ్రు. లక్కీలో సేఫ్ జైల్లో వచ్చినా నాకు జేబులో అగ్గిపెట్ట కూడా ఉంది. సిఐ గారి జేబులో అగ్గిపెట్ట కూడా ఉంది. For more updates, please subscribe 99 TV Telugu.